గంటా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఆపాల గోపాలానికి సుపరిచితమైన పేరు. నియోజకవర్గం ఏదైనా ఆయన ఎన్నికల బరిలో నిలిస్తే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఆయన డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అవ్వాల్సిందే. ఒకసారి ఎంపీగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, 5 వేర్వేరు స్థానాలలో పోటీ చేసి విజయం సాధించిన ఏకైక నాయకుడు శ్రీ గంటా శ్రీనివాసరావు. 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ ప్రభంజనంలో కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయ దుందుభి మ్రోగించి తన సత్తా చాటిన గంట ఇప్పుడు ఈ ఎన్నికలలో భీమిలి నియోజకవర్గం నుండి పోటీకి సిద్ధమయ్యారు. ఇక్కడ ప్రజలు ఆదరించిన తీరు, ఆ రోజు ఇచ్చిన మెజార్టీ నాకు ఎప్పుడు కూడా మైండ్ లో గుర్తుంటది. అందుకే ఈసారి కూడా మళ్ళీ అటువంటి మెజార్టీ కాకుండా ఇంకా ఎక్కువ మెజార్టీ రావాలనే ఉద్దేశంతో మేము టార్గెట్ గా తిరుగుతా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళా కూడా ప్రజలు బ్రహ్మాండ స్పందన వస్తా ఉంది. నామినేషన్ రోజే తన విజయాన్ని ఖాయం చేసుకున్నారు. ముఖంలో చెరగని చిరునవ్వు, ఆత్మీయ పలకరింపు, నిస్వార్థ సేవ, నిజాయితీ ఆయన గెలుపుకు సోపానాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపడానికి మద్దతుగా తన శాసన సభ్యత్వానికి సైతం రాజీనామా ప్రకటించడం ద్వారా పదవుల కన్నా ప్రజా సేవే తనకు ఇష్టమని మరొకసారి రుజువు చేసుకొని విశాఖ జిల్లా వాసుల హృదయాలకు మరింత చేరువయ్యారు. ప్రత్యేక అవసరం కోసం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేయాలని అధినాయకుడు కోరగా విశాఖ ప్రజలపై తనకున్న ప్రేమతో పట్టుపట్టి మరలా విశాఖ భీమిలి నుంచి పోటీకి సిద్ధమయ్యారు. దీనిని బట్టి విశాఖ జిల్లా ప్రజలతో తనకున్న అనుబంధాన్ని మనం తెలుసుకోవచ్చు. మనందరి ఆత్మీయుడు, మన నాయకుడు అయిన శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని అఖండ మెజారిటీతో గెలిపించి ఆయన రుణం తీర్చుకుందాం. జై గంటా, జై తెలుగుదేశం, జై హింద్.